హాయ్ దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. ప్రతి ఎపిసోడ్లో మేము మీకు ఎన్నో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్ని తయారు చేసి చూపిస్తున్నాం కదా. అలాగే ఈ రోజు ఎపిసోడ్లో కూడా షెఫ్ మనందరి కోసం 2 సరికొత్త నాన్ వెజ్ డిషెస్తో వచ్చారు. ఆ డిషెస్ ఏంటి, వాటి తయారీ ప్రాసెస్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్. హాయ్ అండి జోగిరావు గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో షెఫ్ గారు చెప్పండి, ఈ రోజు ఎపిసోడ్లో మనం ఆడియన్స్ కోసం ఏ నాన్ వెజ్ డిషెస్ని తయారు చేసి చూపిస్తున్నామండి? మనం రెగ్యులర్గా తినే వంటలు బోర్ కొట్టేటప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళి ఎక్కువగా డబ్బులు వదిలించుకోకుండా చాలా సింపుల్గా ఇటాలియన్ సాంప్రదాయకమైన వంటకం ఒకటి తయారు చేసి చూపిస్తానండి. సో అదేంటంటే స్పగెత్తి అగ్లియో ఆలియో విత్ చికెన్. వావ్, సో ఇటాలియన్ డిష్ అన్నమాట. ఇటాలియన్ డిష్, ట్రెడిషనల్ డిష్ అండ్ చాలా ఎక్కువగా ఇష్టంగా తింటారు. సో స్పగెత్తి అగ్లియో ఆలియో విత్ చికెన్, అలాగే కేరళ స్పెషల్ ఆయిలా ఫిష్ ఫ్రై. సో ఒకటి ఇటాలియన్ అంటే బయట ఇంటర్నేషనల్ డిష్, అలాగే కేరళ మన ఇండియన్ డిష్, 2 యూనిక్ డిషెస్ అండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి వీళ్ళ నేమ్స్. మరి ఇంకా వాటి తయారీ ప్రాసెస్ కూడా మన అందరికి చూపిస్తారా? ముందుగా నేను స్పగెత్తి అగ్లియో ఆలియో విత్ చికెన్ తయారు చేసి చూపిస్తానండి. స్పగెత్తి అగ్లియో ఆలియో విత్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన స్పగెత్తి పాస్తా 1 కప్పు, చికెన్ బోన్లెస్ 150 గ్రాములు, ఆలివ్ ఆయిల్ 2 స్పూన్లు, గార్లిక్ స్లైస్ 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 స్పూన్, పార్స్లీ చాప్ 1/2 స్పూన్, ఉప్పు తగినంత. స్పగెటీ అగ్లీ ఆలియోకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ దీనికోసం స్పగెత్తి నేను ఆల్రెడీ ప్రీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అయినప్పటికీ మళ్ళీ మనం పాస్తా కుక్ చేసేటప్పుడు కూడా మళ్ళీ దీన్ని హాట్ వాటర్ లో మనం ఒకసారి డిప్ చేసి చేయాల్సి వస్తుంది. సో ప్యాన్ పెట్టండి, స్టవ్ వెలిగించుకుందాం. పాస్తా కుక్ చేసేటప్పుడు ఏంటంటే అల్దాంతే స్టేజ్ అని అంటారండి. సో అల్దాంతే స్టేజ్ ఏంటంటే కంప్లీట్ గా కుక్ అవ్వకుండా కొంచెం రా ఉండాలన్నమాట. మధ్యలో ఒక చిన్న వైట్ గా, అంటే మీకు దీనిలో కనిపిది కానీ సో అదేంటంటే కొంచెం పచ్చిగా ఉండాలి. సో ఇదేమవుతుందంటే ఈ అల్దాంతే స్టేజ్ లో మళ్ళీ మనం కుక్ చేసేటప్పుడు అది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. సో వాటర్ పెట్టుకున్నాం కదండి. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేసుకుందాం వాటర్లో. సో కొద్దిగా వాటర్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ప్రీ బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వాటర్లోనే చేయాలి. సో అప్పుడే ఏంటంటే మనకి పాస్తా ఎప్పుడు కూడా టేస్ట్ అనేది వస్తుంది, చప్పగా అనేది ఉంటుంది. యా. సో అలాగే మనం వేరే ప్యాన్లో దీనికోసం సాస్ రెడీ చేసుకుందాం. సో ఇంకా ప్యారలల్గా పెట్టుకుంటామండి. ప్యారలల్గానే, ఎందుకంటే మనకు ఆల్రెడీ పాస్తా అనేది రెడీ అయిపోయింది. సో ఈ వాటర్ బాయిల్ అయ్యేలాగా మనకి దీనికోసం సాస్ రెడీ అయిపోతుంది. సో ప్యాన్ పెట్టుకున్నాం. సో దీనికి వచ్చి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం ఎక్కువగా. ఇటాలియన్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అన్నిట్లో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తారు. సో ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం ఇక్కడ కూడా. సో ఆలివ్ ఆయిల్ ని హీట్ చేయొచ్చా అండి? ఆలివ్ ఆయిల్ హీట్ చేస్తారు, ఆలివ్ ఆయిల్ లోనే కుక్ చేస్తాం ఇన్ఫాక్ట్ దీన్ని. సో వితౌట్ హీట్ చేయకుండా మనం ఆలివ్ ఆయిల్ వాడతాం కదా. సో అది సలాడ్ ఆయిల్, సో అది వేరు. సో ఏంటంటే జనరల్ గా ఆలివ్ ఆయిల్ లో కూడా స్టేజ్ ఉంటుంది మనకి. ఎలా అంటే రకాలు ఉంటాయి, రెగ్యులర్ ఆయిల్ ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా ఒరిజిన్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది. సో ఏదైతే డిష్ చేస్తాం దాన్ని బట్టి తీసుకోవాలి. ఇది రెగ్యులర్ ఆలివ్ ఆయిల్. సో అది కూడా ఏంటంటే దాని తాలూకా ఎసిడిటీ లెవెల్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దీనికోసం ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే స్పగెత్తి అగ్లియో ఆలియో పాస్తాలో చికెన్ తీసుకునేటప్పుడు చికెన్ ఏంటంటే మనం ప్రీ మ్యారినేట్ చేసి గ్రిల్ చేసి కట్ చేసుకోవచ్చు, లేదంటే అదే ఆయిల్లో కూడా కుక్ చేయొచ్చు. సో అదే ఆయిల్లో కుక్ చేయడం వల్ల ఇంకా ఇన్ఫాక్ట్ మనకి ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను సేమ్ ఆయిల్లోనే కుక్ చేయబోతున్నాను దీన్ని. సో దీనికోసం అని చిన్న చిన్నగా ఇలా పాస్తా మనకి ఏంటంటే స్పగెత్తి పాస్తా తీసుకున్నాం కాబట్టి, సో ఈ స్పగెత్తి పాస్తా అనేది లాంగ్ మనకి నూడిల్స్ లాగా కనిపిస్తుంది కదా. సో ఈ స్పగెత్తి పాస్తా, స్పగెత్తి అంటేనే లాంగ్ స్ట్రింగ్స్ అని అర్థం అనమాట. సో ఇలా స్ట్రింగ్స్ లా లాంగ్ ఉంది కదా. సో దీనికోసమని నేను ఇక్కడ చికెన్ కూడా సేమ్ పార్లల్ గానే ఇలా సన్నగా జూలియన్స్ లా కట్ చేసుకున్నాను. చికెన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి అదేంటంటే తినేటప్పుడు ఈజీగా కూడా ఉంటుంది. నూనె వేడెక్కింది కదా. సో ఇంకా డైరెక్ట్ గా మనం ఈ చికెన్ ని దీంట్లోనే వేసుకుంటాం. సో ఈ ఒరిజినల్ డిష్ కూడా ఇలాగే కుక్ చేస్తారా అండి, లేదు ముందుగా మ్యారినేట్ చేసుకొని ఆ తర్వాత కుక్ చేస్తారా? లేదండి, యాక్చువల్ స్పగెత్తి అగ్లియో ఆలియో ఏంటంటే జనరల్గా దానిలో చికెన్ అనేది ఉండదు, జస్ట్ ఓన్లీ స్పగెత్తి తీసుకుంటారు. సో ఇన్ఫాక్ట్ ఎవరికైనా చికెన్ యాడ్ చేయాలంటే దాన్ని సెపరేట్గా కుక్ చేసి వేసుకుంటారు, లేదా ఇలా చేయడం వల్ల కూడా బాగుంటుంది అనమాట. సో నేను ఎందుకంటే ఇలా చేస్తానంటే దీనిలో మనకి ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ కూడా పాస్తాతో మనకు వస్తుంది అనమాట. సెపరేట్గా కుక్ చేసిన కంటే ఇలా చేయడం బెస్ట్ అని నేను ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. సో చాలా ఈజీ అండి. జనరల్గా ఏంటంటే ఈ స్పగెత్తి అగ్లియో ఆలియో అనేది మన రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ అండ్ చాలా ఎక్కువగా అంటే కష్టంగా ఉంటుంది అనుకుంటారు. ఇంట్లో అసలు ప్రిపేర్ చేయలేమేమో, ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కొత్తవి కదా. ఇలా స్పగెటీ అలాగే ఇంకా వేరే వేరే కూడా, దానికన్నా బెటర్ రెస్టారెంట్కి వెళ్ళి తిందామనేసి అనుకుంటారు చాలా మంది. సో ఇక్కడ నుంచి ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం చికెన్ని
కుక్ చేసుకోవాలండి. ఓకే, సో దీంట్లో కొద్దిగా మనం ఉప్పు చల్లుకుంటాం. షూర్ అండి. ఇంకా అడిషనల్గా ఏం వేయాల్సిన పని లేదు. సో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాక చికెన్ చక్కగా ఇలా మిక్స్ చేస్తూ చికెన్ ఉడకనివ్వాలి. ఓకే, చికెన్ ఇలా ఉడుకుతుంది కదా. అవునండి. సో దీనికోసం అని ఇక్కడ వెల్లుల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో, సో అగిలియో అంటే గార్లిక్ అండి, సో ఆలియో అంటే ఆయిల్. సో ఇదేంటంటే కంప్లీట్గా ఆయిల్ గార్లిక్ ఫ్లేవర్ అని దీనికి వస్తుంది అనమాట. సో ఇటాలియన్ లాంగ్వేజ్లో ఈ గార్లిక్ ఏంటంటే మనం ఇలా సన్నగా ఇలా స్లైసెస్లా చేసుకోవాలన్నమాట. ఓకే, గార్లిక్ ఇంకా సన్నగా స్ప్లిట్ చేసి అలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. ఇదేంటే మనకి కీ ఇంగ్రీడియంట్. సో స్పగెత్తి అగిలియో అంటే ఈ గార్లిక్ ఫ్లేవర్ అలాగే ఆలివ్ ఆయిల్ ఆలియో, సో ఈ మూడింటి కాంబినేషన్లో ఇది వస్తుంది. సో ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా. సో వీటిని కూడా ఇలా చికెన్లో వేసుకుంటాం, యాడ్ చేసేసుకుంటాం. సో కొద్దిగా ఎక్కువగానే పడుతుంది గార్లిక్ అండి. సో అప్పుడే మనకి ఎగ్జాక్ట్ ఫ్లేవర్ అండి వస్తుంది. సో ఇంక ఇవి పచ్చి గార్లికే కదండి? గార్లిక్ పచ్చిగా, దీన్ని మనం ఇలా ఈ ఆలివ్ ఆయిల్లో చక్కగా వేయించుకోవాలి. ఓకే, సో ఇలా వేయించుకుంటున్నాం కదా. సో అప్పుడే మనకి ఈ గార్లిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. సో అలాగే దీంట్లో కొంచెం స్పైసీనెస్ కోసమని దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, దీని ఏంటంటే పెప్పరించినో అంటారు అనమాట ఇటాలియన్లో. సో ఈ పెప్పరించినో కూడా దీంట్లోనే వాడుతున్నాం. మనం చెప్పుకోవాలంటే చిల్లీ ఫ్లేక్స్. సో ఇవి కూడా దీంట్లో వేస్తాం. సో కొద్దిగా సేపు ఇంకా ఈ గార్లిక్ అనేది కుక్ అవ్వాలి. మనకి చికెన్ కూడా ఇలా రెడీ అవుతుంది. ఈ గార్లిక్ ఫ్లేవర్ అని మనకు వస్తుంది, లైట్గా వస్తుంది అంటే అది ఎంత కుక్ అవుతుంటే దాని ప్రకారంగా వస్తుంది. ఆ ఫ్రాగ్రెన్స్ అనేది ఎక్కువ వస్తుంది ఇంకా బాగా. ఓకే, చాలా సింపుల్ అండి, చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు, ఓన్లీ 4-5 ఇంగ్రీడియంట్స్తోనే రెడీ అయిపోద్ది డిష్, కానీ చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ విధంగా ఇలా మంచిగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లోనే ఈ చిల్లీ ఫ్లేక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వేసుకుంటాం. సో ఇది అనేది మంచి స్పైసీ ఫ్లేవర్ ఇస్తుంది, స్పైసీ ఫ్లేవర్. ఇది కావాలంటే స్కిప్ చేయొచ్చు, బట్ ఇదేంటి వేయడం వల్ల అంటే మనకి ఇంకా టేస్ట్ అనేది వస్తుంది అడిషనల్గా. మన ఇండియన్ ఎపటైట్లో ఏంటంటే మనకు కొంచెం స్పైసీ కావాలి ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ అనేది వస్తుంది మంచిగా. బట్ యూజువల్గా అంటే ఆథెంటిక్ ఇటాలియన్ డిష్ లో చిల్లీ ఫ్లేక్స్ వాడతారండి, వాడతారు, బట్ తక్కువ క్వాంటిటీ, చాలా తక్కువ క్వాంటిటీ వేస్తారు. సో ఇంత ఎక్కువ వేయరు, చాలా అంటే వేయినట్టుగా వేస్తారు, అదంతా అనిపించదు. సో చిల్లీ ఫ్లేక్స్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న చాప్ పార్స్లీ, ఈ పార్స్లీని కూడా దీంట్లోనే వేసుకుంటాం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం వేస్తామండి ఆల్మోస్ట్. సో ఇట్స్ టైమ్ టు పుట్ ద పాస్తా. సో పాస్తా ఇప్పుడు మనం ఈ హాట్ వాటర్లో వేసుకుంటాం. సో బాయిలింగ్ వాటర్లో పాస్తా వేసుకొని ఇమీడియట్గా తీస్తామా అండి, లేదా ఒక 1 minute అలాగా కుక్ చేస్తాం? లేదండి, ఇమీడియట్గానే తీసేయాలి. సో ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకొని, సో ఇంతకు ముందు పాస్తాలో ఏదైతే రానెస్ ఉందో ఈ వేడి వాటర్ వేయడం వల్ల అది కూడా పోతుంది. సో కంప్లీట్గా కుక్ అయిపోతుంది. షూర్ అండి. సో పాస్తా అలా మనం వేసాం కదా. సో వేడి పాస్తాని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం దీంట్లోకి. సో ఇంకా మనం ఈ స్టవ్ అయితే ఆఫ్ చేసేవచ్చు. చాలా సింపుల్గా ఉందండి డిష్, చాలా సింపుల్ అండి. మీరు కావాలంటే ఇలా ఏదైనా స్ట్రైనర్ పెట్టి స్ట్రైనర్తో తీసుకోవచ్చు. సో వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఇంకా పాస్తాలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ ఏంటంటే ఉందో ఇప్పుడు ఈ వాటర్ని కూడా మనం కొద్దిగా వేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనకి మాయిశ్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది డిష్కి. సో సాల్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా అడిషనల్గా వేయకుండా ఇదే వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆలివ్ ఆయిల్ ఉంది కాబట్టి ఆ టెక్స్చర్ చాలా బాగా కనిపిస్తుందండి. సో స్పగెత్తి అగిలి ఆలియో అనేది రెడీ అయిపోయింది. మనం అడిషనల్ ఇంకా ఉప్పు ఇంకా పడదు. సో ఆల్రెడీ మనం ముందుగా ఒకసారి వేసాం. అలాగే ఈ పాస్తా వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్తోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా మనం పాస్తా సర్వ్ చేసుకోవచ్చు. స్పగెత్తి అగిలి ఆలియో విత్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా ఉందండి, చాలా సింపుల్ అండి. పేరే ఇంత పెద్దగా కాంప్లికేటెడ్గా ఉంది కానీ డిష్లో మాత్రం జస్ట్ 4-5 ఇంగ్రీడియంట్స్ వేసారు. సో పేరులో కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయి. సో అందుకోసమే ఆ పేరు అలా వచ్చింది. సో ఇంకా దీన్ని మనం సర్వ్ చేసుకుందాం అండి. ఇటాలియన్ సాంప్రదాయకమైన వంట అయిన
స్పగతి అగ్లి ఆలియో విత్ చికెన్ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. చూసారు కదా స్పగతి అగ్లీ ఆలియో విత్ చికెన్. ఈ డిష్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. స్పగతి అగ్లీ ఆలియో విత్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్పగతి పాస్తా 1 కప్పు, చికెన్ బోన్లెస్ 150 గ్రాములు, ఆలివ్ ఆయిల్ 2 స్పూన్లు, గార్లిక్ స్లైస్ 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 స్పూన్, పార్స్లీ చాప్డ్ 1/2 స్పూన్, సాల్ట్ తగినంత. స్పగతి అగ్లీ ఆలియో విత్ చికెన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి వేడి చేసుకోవాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆలివ్ నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న సమయంలో కొద్దిగా ఉప్పు వేసి కలిపి చికెన్ని ఉడికించుకోవాలి. ఆ తరువాత గార్లిక్ స్లైస్ ముక్కలను వేసి బాగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ ఫ్రై అయ్యాక చిల్లీ ఫ్లేక్స్ని అలాగే చిన్నగా కట్ చేసుకున్న పార్స్లీని వేసి కలుపుకోవాలి. మరోవైపు మరుగుతున్న వేడి నీళ్ళల్లో పాస్తా వేసుకొని తీసి ఫ్రై అవుతున్న చికెన్ మిశ్రమంలో వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పగతి అగ్లీ ఆలియో విత్ చికెన్ రెడీ. స్పగతి అగ్లీ ఆలియో విత్ చికెన్కి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. వావ్, చాలా చాలా బాగుందండి. సూపర్ టేస్టీగా ఉంది. ఇటాలియన్ డిషెస్ అంటే చాలా ఇష్టంగా బయట ఆర్డర్ పెట్టుకొని తినే వాళ్ళకి ఈ డిష్ డెఫినెట్గా నచ్చుతుంది. షెఫ్ గారు, దీంట్లో అంటే మరీ స్పైసీగా లేదండి, చిల్లీ ఫ్లేక్స్ తక్కువ వేశారు కాబట్టి అసలు అది తెలియట్లేదు. బట్ ఓవరాల్గా సూపర్ టేస్టీగా ఉందండి. అంటే ఇటాలియన్ డిషెస్ ఇలాగే ఉంటాయి కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉందండి. స్పగెటీ అలాగే దాంతో పాటు చికెన్ కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ షెఫ్ గారు, ఫస్ట్ డిష్ అదిరిపోయింది. మరి సెకండ్ డిష్ కూడా స్టార్ట్ చేసేద్దామా? షూర్ అండి. మన సెకండ్ రెసిపీ ఆయిలా ఫిష్ ఫ్రై. ఆయిలా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మ్యాక్రల్ ఫిష్ 4, నిమ్మరసం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. ఆయిలా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు, స్టార్ట్ చేద్దామండి. సో ఇది ఏంటంటే మనకి ఎక్కువగా ఈ ఆయిలా అంటే దీనికి మ్యాక్రల్ ఫిష్ అండి. సో దీన్ని మనకి వచ్చి కేరళలో ఆయిలా అంటారు. సో బాంగడా అని కూడా అంటారు. తెలుగులో ఏమంటారండి ఫిష్ ని? బాంగడా, తెలుగులో అయితే కానా కదుల్ అని అంటారండి. సో మనకి యాక్చువల్లీ ముంబైలో కూడా చాలా ఎక్కువ ఫేమస్ ఇది, ముంబైలో కూడా. సో స్పెషల్లీ ఏంటంటే ఈ పర్టికులర్ చేపకి ఏంటంటే ఇది మనకి పులుసులో అంత ఎక్కువ టేస్ట్ రాదు. సో దీనిలో ఏంటంటే బటరీ ఫ్లెష్ ఉంటుంది అనమాట, మంచి అంటే ఫ్లేవర్ గా ఉంటుంది బటరీ ఫ్లెష్ అనేది. సో దీని ఏంటంటే ఇదర్ ఫ్రై కానీ గ్రిల్లింగ్ కానీ చేసేటప్పుడు, ఈవెన్ గోవాలో అయితే రిచార్డో మ్యారినేషన్స్ తో కూడా చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ డిష్, ఈ ఫిష్ అనేది. సో మనం ప్రాసెస్ లో వెళ్ళిపోదాం. సో దీన్ని ఏంటంటే చక్కగా ఇలా కడిగేసి ఇలా ఘాట్లు పెట్టుకున్నాం. సో మసాలా మంచిగా పట్టుకోవడానికి దీన్ని ఇలా మనం హోల్ చేపగానే మనం ఫ్రై చేసుకుంటాం. సో మ్యారినేషన్ కోసమని ముందుగా ఒక వేరే బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. అలాగే నూనె, కేరళ డిష్ అయినప్పటికీ ఇది ఏంటంటే కొంచెం రెగ్యులర్ నూనె వాడుతాం దీంట్లో. సో అలాగే దీంట్లో నిమ్మరసం, ఈ నిమ్మరసం కూడా దీంట్లోనే వేసుకుంటాం. సో అలాగే సోంపు పొడిని కూడా దీంట్లోనే వేస్తాం. అలాగే గరం మసాలా పొడి, పసుపు, కారం, అలాగే మిరియాల పొడి, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లోనే. సో కావాల్సిన మసాలాస్ అన్ని వేసుకొని చక్కగా దీనిలా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం మ్యారినేషన్ రెడీ చేసుకోవాలి. సో దీన్ని చేపలని చక్కగా నానబెట్టుకోవాలి దీంట్లో. ఇలా మ్యారినేషన్ మంచిగా పట్టుకునేలా చేయాలి. సో ఇలా మ్యారినేట్ చేసుకొని సేమ్ ప్లేట్లో తీసుకుందాం. సో ఒక్కొక్కటిగా మనం మ్యారినేట్ చేద్దాం. సో మంచిగా ఈ ఘాట్లు పెట్టుకున్నాం కదా, సో ఈ ఘాట్లు అన్నిటి లోపలికి మసాలా వెళ్ళిపోవాలి. సో అప్పుడే మనకి మంచి రుచి అనేది వస్తుంది ఈ చేపకి ఫ్రై చేసేటప్పుడు. అలాగే ఇవి మిగిలిన 2 కూడా తయారు చేసుకుందాం, మ్యారినేట్ చేసుకుందాం. సో ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఏదైతే ఉందో మిగిలిన మ్యారినేషన్ కూడా దీనిపైన వేసేద్దాం.
సో ఇలా మ్యారినేట్ చేసుకొని సుమారు 1 గంట సేపు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో ఫ్రిడ్జ్లో పెట్టండి. షెఫ్ గారు 1 అవర్ అయింది కదండి ఫ్రిడ్జ్లో పెట్టి, తీసుకురండి. సో చక్కగా ఇలా మసాలా అంతా పట్టుకుంది కదా చేపలకి. సో ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం అండి. సో స్టవ్ వెలిగించుకుందాం. ఇంకా వీటిని మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడమేనండి. షాలో ఫ్రై ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. నూనె వేసుకుందాం. మనం ఆల్రెడీ మసాలాతో పాటు ఆయిల్ వేసుకున్నాం. సో అయినప్పటికీ గ్రీజింగ్ చేయడం కోసం కొంచెం నూనె అనేది పడుతుంది. సో దీన్ని ఇలా మంచిగా చక్కగా మసాలా అనేది పట్టుకుందండి. పైన పెట్టుకొని కాల్చుకోవాలి. సో అడిషనల్గా ఏదైనా ఉంటే మనం పెట్టేయాలి. ఎక్సెస్ మసాలా పైన వేసుకోవచ్చు. సో ఈ విధంగా పైన వేసుకున్నాం కదా, మంచిగా 2 వైపులా కాల్చాలండి. సో పెద్ద ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది. పెద్దగా పెడితే ఏంటంటే త్వరగా మాడిపోతాయి, లోపల వరకు ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా మీరు దీన్ని డీప్ ఫ్రై చేయాలనుకుంటే పైనుంచి కొంచెం మైదా కోట్ చేసి డీప్ ఫ్రై చేయవచ్చు. షాలో ఫ్రై చేసేటప్పుడు అయితే మైదాతో పని లేదు. సో ఈ విధంగా చక్కగా కాలనివ్వాలి. సుమారు ఒక 5 నిమిషాలు ఒకవైపు కాలితే మనకి ఆటోమేటిక్గా రెండో వైపు కుక్ అయితే సరిపోతుంది అనమాట. అతుక్కోకుండా కూడా వస్తుంది. ఇలా 2 వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి మనము. 2 వైపులా ఎక్కువగా తిప్పకుండా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేస్తూ తిప్పుకుంటే వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పర్వాలేదు. సో ఈ గట్టిగా అయ్యేంత వరకు, ముక్క గట్టిగా అయ్యేంత వరకు కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకొని తిప్పుకోవాలి. సో ఇరువైపులా మంచిగా కాలాలి. అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఈ విధంగా ఇలా చక్కగా 2 వైపులా కాల్చుకున్నాం కదండి. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో కేరళ డిష్ కాబట్టి మీరు చక్కగా ఆనియన్స్ అలాగే కరివేపాకుతో గార్నిష్ చేశారండి. దీన్ని కూడా ఇలా చేపలు పైన పెట్టుకుంటే మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో అందుకోసమని నేను తీసుకున్నాను. కేరళ స్పెషల్ ఆయిలా ఫిష్ ఫ్రై రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. చూడడానికి చాలా చక్కగా ఉందండి, మంచి ట్రెడిషనల్ డిష్ లాగా ఉంది ఇది. సో చూసారు కదా, కేరళ స్పెషల్ ఆయిలా ఫిష్ ఫ్రై. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. ఆయిలా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: మ్యాక్రెల్ ఫిష్ 4, నిమ్మరసం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. ఆయిలా ఫిష్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, నిమ్మరసం, సోంపు పొడి, గరం మసాలా పొడి, పసుపు, కారం, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న చేపలను కలుపుకున్న మిశ్రమంలో వేసి మసాలా బాగా పట్టేలా చేపలను మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను పాన్ మీద వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులుగా చక్కగా కాల్చుకోవాలి. చేపలు 2 వైపులుగా బాగా కాలాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆయిలా ఫిష్ ఫ్రై రెడీ. ఆయిలా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయింది. సూపర్ టేస్టీగా ఉంది. దీంట్లో మంచిగా వేసిన మసాలాస్ అన్ని ఫిష్లోకి చక్కగా ఇంకిపోయి, మీరు అన్నట్టు ఇది ఫిష్లో ఏదైతే ఫ్లష్ ఉందో చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇది యూనిక్గా ఉంది, కేరళ అథెంటిక్ డిష్. సూపర్ టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ షెఫ్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో స్పగెటీ అగ్లీ ఆలియో విత్ చికెన్, అలాగే కేరళ స్పెషల్ ఆయిలా ఫిష్ ఫ్రై. ఈ 2 డిషెస్ చాలా చాలా టేస్టీగా ఉంది. వీటి తయారీ ప్రాసెస్ ఎంతో సింపుల్గా ఉంది కాబట్టి మీరందరూ కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా 2 టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగారావు గారు సైనింగ్ ఆఫ్. బాయ్.